కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గారిని పార్టీ నుండి బహిష్కరించడం మరి తెలంగాణ బీసీ మహాసభ మరొక బీఎస్పీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. బీసీల చైతన్యం, బీసీల ఎదుగుదలను ఓర్వలేకనే మరి పనికి పూనుకున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రాబోయే కాలంలో మరి ఇలాంటి చర్యలు జరిగినట్టయితే మరి బీసీలంతా కూడా తిరుగుబాటాయి మరి అదే మల్లన్న గారి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టి మరి రాబోయే కాలంలో తప్పకుండా ఆ ముఖ్యమంత్రి కుర్చీని కూడా మేము కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మొన్న జరిగినటువంటి దాంట్లో మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము మరి చేతగాని దానిగా మారి ఈరోజు ఉపాధ్యాయుల దాంట్లో కూడా మరి వాళ్ళు మనుషులను పెట్టలేని పరిస్థితిలో మరి అటు నల్గొండ కావచ్చు, ఇటు కరీంనగర్ ప్రాంతంలో మరొక మనిషిని కూడా ప్రతిపాదించలేక తన బలము అంత హీనంగా ఉన్నదని చెప్పి ఈ ఒక అభ్యర్థిని కూడా పెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ బీసీల చైతన్యాన్ని చూసే ఓర్వలేకనే మరి వారిని సస్పెండ్ చేశారని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. మరి రాబోయే ఇప్పుడు ఆయన సస్పెన్షన్ ఎత్తివేయకపోతే మరి పూర్తి తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయి. మరి ఆ పరిణామాలకంతా కూడా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.